ఇటు వచ్చేయండి అన్న, ఇటు నిల్చోండి. కూర్చోలో ఒక 5 నిమిషాలు రాంబాబు అన్న పక్కన నిలబడు. కొడుకొచ్చే ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో ఎప్పటిలాగానే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న విధంగా వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆయన గురించి చెప్పాలంటే నా వయసు నా అనుభవం సరిపోదు. ఆ ఎన్నో సంక్షేమ పథకాలకి నాంది పలికినటువంటి మహనీయుడు భారతదేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి పేదవాడి గుండెలో గుడి కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ గారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నాగులవెల్లటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు కానివ్వండి, అదేవిధంగా పేదలకు వస్త్రదానాలు కానివ్వండి, అన్నదానం మరియు స్కూలు పిల్లలకి పుస్తకాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ ఇవన్నీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక గ్రామాలు, అనేక మండలాల వ్యక్తులందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రామారావు గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి ఆయన ఆపద్బాంధవుడు. సోమశిల ప్రాజెక్టు ద్వారా ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుందంటే అది ఆయన పుణ్యంగా మేము అందరం కూడా అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మనం అందరం 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి, అన్నదాతలు సుభిక్షంగా 2 పంటలు పండించుకుంటున్నారంటే
దానికి కారణం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన హయాంలో అభివృద్ధి చెంది నిర్మించినటువంటి సోమశిల జలాశయం కానివ్వండి, ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందంటే దాన్ని మనం ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేనటువంటి విషయం. అదే సోమశిల జల ప్రాజెక్టుకి నేను చైర్మన్ కావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఆ చిరస్మరణీయాన్ని మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ, ప్రెస్ కానివ్వండి, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ తాళూరి గిరినాయుడు గారి సూచనలతో ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఎన్టీఆర్ని పేరు పేరున మనిషి గుర్తుపెట్టుకొని ఈరోజు అందరూ వచ్చి వందలాదిగా రక్తదానం చేస్తున్నారు. అదేవిధంగా వేలాదిగా మంది వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు ఆధ్వర్యంలో, ఆనం రామనాయుడు గారి సూచనలతో, గిరినాయుడు గారి సూచనలతో ఈరోజు ప్రతి ఏటా జరుపుకున్నట్లుగానే నాగల్ వెలటూరులో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ అయినటువంటి ఏలూరు కేశవ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే ఈరోజు బొమ్మకి మాలలతో పాటు సమర్పించడం జరిగింది. బ్లడ్ డొనేషన్స్, అన్నదాన కార్యక్రమాలు, బడి పిల్లలకి పసుపు పురకరాలు, బలపాలు అన్నీ కూడా, పెన్నులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కేశవ చౌదరి గారు మన మండలంలోనే ఒక దిక్సూచిలాగా రాష్ట్రంలో కూడా తెలిసే విధంగా చేసినటువంటి ఈ నాగలటూరు గ్రామంలో ఈరోజు మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చే మండలం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొన చేసినందుకు మరొకసారి కేశవ చౌదరి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.